2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీన రాశికి అధిపతి గురువు. మీన రాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వభాద్ర 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీన రాశి వారికి 6వ స్థానంలో కేతు భగవాన్ యోగిస్తున్నారు. దశమ స్థానంలో శుక్రుడు రవి యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏలినాటి శని ఉన్నది కాబట్టి మీరు బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. శివుణ్ణి ఆరాధించండి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి 6 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారంలో మంగళవారం రోజున, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీన రాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండి శని దృష్టి కుజుడి మీద ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో ధనం అనేది సకాలంలో చేతికి అందే అవకాశాలు చాలా తక్కువగా ఉంది. మీనరాశి వారికి ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా మాత్రం ఈ వారం అనేది, హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 6వ స్థానాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా శత్రువుల పరంగాను ఆరోగ్య పరంగాను ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వారం అనేది బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. శని యొక్క సప్తమ దృష్టి సప్తమ స్థానం మీద పట్టడం మూలంగా మరియు ఏలినాటి శని ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం, వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. గ్రోత్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏలినాటి శని ఉన్నది మీన రాశి వారికి. మీరు శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక ఏలినాటి శని నుంచి బాధల నుంచి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.